నోవహు నీతిపరుడని ఎందుకు అన్నారంటే ఆయన దేవునితో కూడా నడిచినవాడు. హీ నోస్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్. సో దేవునికి ఏ ఉద్దేశాలు అయితే ఉన్నాయో, ఆయన చిత్తం ఏమిటో అదంతా గ్రహించి ఆయన నడిచాడు కాబట్టి ఆయన నీతిపరుడుగాను తన తరములో నిందారహితుడుగాను ఉన్నాడు. మరి దేవుడే ఆయనకి సాక్ష్యం ఇస్తున్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వెంటట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ టెస్టిమోనీ అబౌట్ నోవా. మరి ఇంత నీతిగా దేవునితో కూడా నడిచాడు కదా, మరి ఈయనకు వచ్చిన ఫలము ఏంటి అంటే దేవుడు చెప్తున్నారు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఆయన నీతికి ఫలం ఏంటంటే ఆయనే కాకుండా ఆయన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. అందుకే మరి అక్కడ మళ్ళీ దేవుడు మళ్ళీ వాళ్ళకి చెప్తున్నారు, ఆదాము హవ్వకి ఎట్లా చెప్పారో అలాగే ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తున్నారు, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నింపుడి. మరలా ఈ ఆశీర్వాదాన్ని సేమ్ జెనసిస్ 1లో చూసిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇక్కడ వారికి ఇస్తున్నారు. అంటే గాడ్ హ్యాస్ అ స్పెషల్ ఇంటెన్షన్ ఫర్ అస్. ప్రతి ఒక్కరూ ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరు ఫలాలు ఫలించాలని దేవుడు ఏం చెప్తున్నారంటే నోవా కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. హెబ్రీ 11:7 వచనం చూడండి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయడంట. ఆయన దేవునితో నడవబట్టి దేవుడు ఆయన హెచ్చరించాడు. కొన్ని సంగతులను గూర్చి హెచ్చరించినప్పుడు ఆయన ఎంతో భయభక్తులు కలిగి తన ఇంటి వారు తన రక్షణ, అంటే మన నీతి వల్ల మనం ఒక్కరు మాత్రమే రక్షణ పొందము కానీ మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొంది